హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండేది. పర్సనల్ రీడింగ్ ఎలా తీయించుకోవాలి అంటే, పేర్ల మీద తీయించుకునే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయింది. మీరు మీ గురించి అయినా అవ్వచ్చు, మీరు ఇంకెవరి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది పర్సనల్ రీడింగ్ అండి. ఒకవేళ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి, ఒకవేళ మీ నెంబర్ని బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేస్తారా లేదా, వాళ్ళు మీతోటి రిలేషన్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఇలాగ మీరు క్వశ్చన్ అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ జాతకం ప్రకారం మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, మంచిదా చెడుదా, దానికి ఏమైనా పరిహారం చేసుకోవాలా అనేది మీకు అనిపిస్తే, మీ జాతకం ప్రకారం కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూడాలండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈగో ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయండి. ఫాస్ట్లో మీ ఇద్దరికి మధ్య ఏమైనా గొడవలు జరిగి ఉండొచ్చు మీ మధ్య. అలాంటివి గుర్తొస్తున్నాయి అనమాట. వాళ్ళకి జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి అనేది చూపిస్తుంది అనమాట. అలాంటి ఆలోచిస్తున్నారు వాటి గురించి అనేది చూపిస్తుంది అనమాట. మేము అయితే వచ్చి జరిగిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఈగోతో వెళ్ళారనేది చూపిస్తుందండి. ఆ ఎనర్జీ అయితే ఆ విధంగా వస్తుంది. ఈగోతో ఎవరు వెళ్ళారు, మీరు వెళ్ళారా, లేదంటే మీ పర్సన్ మీ నుంచి దూరమై వెళ్ళారా అనేది మీకు అర్థమైద్ది అనమాట. నాకైతే ఇక్కడ ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. ఏదో ఒకటి చెయ్యాలని చూస్తున్నారు కానీ దానికి టైం కలిసి రావట్లేదు అనేది చూపిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక ఎఫర్ట్స్ పెట్టాలన్న విధంగా ఆలోచిస్తున్నారు, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. టైం అనేది కలిసిబాటుగా లేదనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. యాక్షన్ అంటే ఆలోచిస్తున్నారండి, యాక్షన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ ఆలోచనలో యాక్షన్ వాళ్ళకి రన్ అవుతూనే ఉందన్నమాట. ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. మీ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.